మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 23 వరకు జరగనున్న క్రీడా వారోత్సవాలను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యువజన క్రీడా వారోత్సవాలు మొదలయ్యాయి. 6 రోజుల పాటు ఈ యువజన క్రీడా వారోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు యువతను క్రీడల్లో ప్రోత్సహించేలా ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన 5K రన్ లో 2000 మందికి పైగా యువ క్రీడాకారులు పాల్గొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, వారి నైపుణ్యాలను వెలికితీయడమే క్రీడా వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని ఎల్బీ స్టేడియంలో క్రీడా వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. రాబోయే ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి అత్యధిక క్రీడాకారులు పాల్గొనడమే సర్కారు లక్ష్యమన్నారు. దేశం కోసం పతకాలు సాధించి తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం యువకులు మత్తు వదిలి మైదానాలు చేరాలా అనే ఒక సంకల్పంతో తీసుకున్న ఈ కార్యక్రమానికి మనమందరం కూడా ముక్త కంఠంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోయినసారి సీఎం కప్ పేరు మీద 3.5 లక్షల మంది చిన్నారులని గ్రామ స్థాయిలకి వెతికి తీసి నేషనల్ ప్లాట్ఫామ్ మీద నడిపించినాం. తెలంగాణ రాష్ట్రం కెంచే వచ్చే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెలంగాణనే సాధించాలనే సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఆ సంకల్పాన్ని మీరందరూ కూడా పరిపూర్ణం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ లోపల ఆట ఉంటే మీ నైపుణ్యాన్ని వెతికి తీసి ఈ దేశానికి కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిపించేటువంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని మీరందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ, జిల్లాల్లోనూ యువజన క్రీడా వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండ జేఎన్ఎస్ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించగా పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K మారథాన్ రన్ ఉత్సాహంగా సాగింది. ఆదిలాబాద్ పట్టణంలో 5K రన్ ను జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానం నుంచి మొదలైన పరుగు అంబేద్కర్ కూడలి వరకు కొనసాగింది. మెదక్లో అధికారులతో కలిసి విద్యార్థులు, క్రీడాకారులు 5K మారథాన్ లో పాల్గొన్నారు. కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ హాజరై 5K పరుగును ప్రారంభించారు. జనగామ జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి ధర్మకంచ మినీ స్టేడియం వరకు నిర్వహించిన 2K రన్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఊపి ప్రారంభించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో నిర్వహించిన 2K రన్ లో గ్రామస్తులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాగ్రత్త